గా బ్లేడ్ బాబ్జీ సినిమాల కదా అల్లరి నరేష్ అన్న ముసుగేసుకొని పోయి బొమ్మ తుపాకి చూపెట్టి బ్యాంకు దోసినట్టు హైదరాబాద్ కొంపల్లి కమాన్ దగ్గర ఉన్న లక్ష్మీ కిరాణా దుకాణంలోకి పోయి 5 లక్షలు దోసుకపోయారు దొంగ తాసిడిగాళ్ళు. రాత్రి 10:30కు ఇద్దరు దొంగ మొక్క పోళ్ళు దుకాణం కాడికి వచ్చి బొమ్మ తుపాకి చూయించిరట. ఇక అడిగినంత తీయకుంటే కాలుస్తామని బెదిరించిరట. సేటు భయపడిపోయి దగ్గరున్న 5 లక్షలు వాళ్ళ చేతిలో పెట్టిండట. షాప్లో పనిచేసే పిల్లగాడు అడ్డం పడ్డా కూడా ఆయన చేతులకి వెళ్ళి తప్పించుకొని అవలబడ్డారట. అంతేనా సేటు? రాత్రి 10:30 నిమిషాలకు మేము షాప్ బంద్ చేసి షట్టర్ కింద దించుదామనేసరికి గన్ను తీసుకొని వచ్చి బెదిరించి బ్యాగ్ లెక్క ఆ ముసుగులాటలో మా పనిచేసే అబ్బాయి కూడా ఫైట్ చేశాడు కానీ గన్ను పెట్టి పారిపోయాడు. అయితే ఇది ఎవడో పక్క కావాలని చేసిన దోపిడీనే. ఈ సేటు ఏ టైంలో దుకాణం తెరుస్తాడు, ఏ టైంలో మూస్తాడు, ఎప్పుడు ఒంటికి ఉంటాడు, ఎప్పుడు ఇంటికి పోతాడు అని రెక్కి చేసి చూసే ఈ దోపిడీ చేసినట్టున్నారు. వాళ్ళు ఎవరన్నది సీసీ కెమెరాలలో వీడియోలు జల్లెడ బట్టి ఇక వాళ్ళని దొరకబడతామని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. పాపం సేటుకు వాళ్ళు గన్ను పెట్టినప్పుడు అది ఒరిజినల్ తుపాకి అని అనుకున్నట్టున్నాడు కానీ వాళ్ళు పోయినాక అది బొమ్మ తుపాకి అని తెలిసిందట. అయినా రాత్రి 10:30కు పగటి లెక్కనే పబ్లిక్ తిరిగే టైంలో కూడా దోసుకపోయారు అంటే ఎట్లా బరి తెగిస్తున్నారో చూడురి.